క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన టీవీ ప్రేక్షకులైన మన అన్నదమ్ములందరికీ కూడా ప్రభు పేరట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. నేరుగా సందేశంలోనికి వెళ్దాం. ఈ దినపు సందేశానికి అంశం సాతానులో సత్యములు. ఈ వివాదాస్పదమైన సందేశం ద్వారా సాతాను కొన్ని తరాలుగా నాటిన చేదువేర్లను పెకలించి సువార్త బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సాతానులో సత్యములు అనే ఈ అంశం క్రైస్తవ సమాజానికి అత్యంత ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మనం వాని తంత్రములను ఎరగవలసిన వారంగా ఉన్నాం. వాడు ఎంత తంత్రగొట్టి అంటే మన వేలుతో మన కంటినే పొడిపించేయగలడు. వాడి చేతిలో మన చెయ్యి ఉంటుంది, వాస్తవానికి అయినది మన చెయ్యే. అలాగూ చాలాసార్లు వాక్యమునే పట్టుకొని మరలా మనల్ని తప్పుదారిలో నడిపిస్తూ వచ్చాడు. ఇన్నాళ్ళు ఇన్ని డినామినేషన్లు, ఇన్ని రకాల శాఖోపశాఖలు మారడానికి ముఖ్య కారణం వారు వాక్యమును ఆనుకునే వెళ్ళారు. వాక్యమునకు వేరుగా అయితే వారు వెళ్ళలేరు. రోమాపత్రిక 1:25లో దీని గూర్చిన కొంత వివరణ మనకుంది. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అది సంగతి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అంట. సత్యమును అసత్యముగా మార్చడం ఒకటైతే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించడం. ఎందుకు సృష్టిని పూజించారు అంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. బైబిల్ గ్రంథంలో కూడా దేవతలు అని పిలువబడినటువంటి ఆ కోవాలోకి వస్తే దేవుడు వాడుకున్న కెరూబులను కూడా వారు దేవతలనే వర్ణించుకున్నారు. కెరూబుల మీద ఆయన సింహాసనం వేసుకొని కూర్చున్న చోట ఎలాంటి కెరూబులు ఉన్నాయి? మనుషుని తల, ఎద్దు తల, సింహపు తల, గ్రద్ద తల కలిగిన కెరూబులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న దానిని మనం భూమి మీద ప్రతిబింబంగా చూడాలనుకుంటే ఎద్దును ఆరాధిస్తారు, గ్రద్దను ఆరాధిస్తారు, సింహమును కూడా ఆరాధిస్తారు. భూమి మీద ఉన్న మనుషులకు సృష్టిని ఆరాధించవచ్చని చెప్పి ఆలోచన పుట్టించింది ఎవరు? సాతానే. ప్రారంభంలో ఆదామవ్వలు ఆత్మయైన దేవునితో సహవాసం చేస్తూ ఆయనతోనే ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన ప్రతిరోజు వస్తున్నాడు, కలుస్తున్నాడు, మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. సర్పానికి హామీ ఇచ్చాడు కదా, లోకమంతా నిన్ను పూజించేటట్టు చేస్తాను, నీ శరీరం నాకు ఇవ్వు. ఈ పోరాటం అంతా దైవత్వం కోసమే కాబట్టి నా దైవత్వాన్ని నేను నిరూపించుకుంటే ఇందులో సహాయపడ్డ నీకు కూడా నేను దైవత్వాన్ని ఇస్తాను. దేవుడే నిజంగా దేవుడైతే తన పిల్లలకు కూడా దైవత్వాన్ని ఆపాదిస్తాడు కదా, తనలానే మార్చుకుంటాడు కదా. నేను దేవుణ్ణి, నిన్ను కూడా నేను నాలా మార్చుకుంటాను, అసలు నాకు పేరు కూడా నీదే పెట్టుకుంటాను, ఘట సర్పం అని. ఏమండి, కొందరు అంటారు కదా, పెద్ద ఆయన నువ్వు చాలా సహాయం చేసావు, నీ పేరు పెట్టుకుంటా నా పిల్లలకి అనగానే సంతోషపడతారు వాళ్ళు. అలా కొంతవరకు సాతానే ఈ భూమి మీద లేని అలవాటును కలగజేశాడు. అప్పటి వరకు ప్రకృతిని ఆరాధించడం అనే ఆలోచనే లేదు. సాతానే మిగతా వాటికి అవకాశం ఇచ్చాడు, వాటిని లోకంలో ప్రజెంట్ చేశాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత దూడను విగ్రహముగా మలుచుకొని దాన్ని ఆరాధించారు. వాస్తవానికి ఐగుప్తు దేశంలో అలాంటి ఒక నియమం, అలాంటి ఒక ఆచారం, అలాంటి ఒక పద్ధతి వారికి ఉంది. ఇలా చూస్తూ పోతే భూమి మీద ఎన్నో రకములైనటువంటి సృష్టిని ఆరాధించే కార్యక్రమాలతో పాటు మిగతావి కూడా సాతానే అలవాటు చేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎద్దును ఆరాధించడం, గద్దను ఆరాధించడం, సింహమును ఆరాధించడం, వారికి పూజలు చేయడం లాంటివి ఉన్నాయి కదా, సాతాను ఇక్కడ అప్లై చేశాడన్నది నిజమే, కానీ వాస్తవానికి వారు దేవతల స్థాయిలో ఉన్నారన్నది కూడా నిజమే. వారు దేవతల స్థాయిలో ఉన్నారన్నది నిజమే. మనం సువార్త చెప్పేటప్పుడు అవి దేవతలా, ఇవి దేవతలా, అవి కాదు ఇవి కాదు అంటున్నప్పుడు వాస్తవానికి వాళ్ళకి తెలిసిన సత్యం ఒకటి ఉంటుంది కాబట్టి మనం చెప్పేదానికి ప్రామాణికమైన రుజువులు ఉండవు, వారు చెప్పేదానికి రుజువులు ఉంటాయి.
అప్పుడు మన దగ్గర ఉన్న సత్యము కూడా, సర్వసత్యం కూడా వారికి అబద్ధంలాగే కనబడుతుంది. అలా కాకుండా పౌలు గారిలాగా బలిపీఠములో కూడా ఉద్దేశాన్ని చూడగలిగి చెప్పగలిగితే సాతాను ఓడిపోతాడు, రావలసిన వారు దేవుని ఒడిలోకి వస్తారు. కొన్ని సత్యములను సాతాను కూడా బోధ చేశాడు, కానీ వాడు దాన్ని కలిపి చెరిపి వాడికి అనుకూలంగా బోధ చేశాడు. ఎందుకంటే వాడి మాట ఎవరు వింటారు? వాడి మాట వినాలంటే వాడు ఏదో సత్యం చెప్పాలి, నిజం చెప్పాలి. అందుకని వాడు కొన్ని విషయాలు వారి ముందు సత్యమే ప్రస్తావించాడు, అబద్ధమేం చెప్పలేదు. వానిలో కూడా కొన్ని సత్యములు ఉన్నాయి. ఇప్పుడు ఆ సత్యములే అసత్య ఆచారములతో నింపబడి ఉన్నాయి. అందుకే నేనేమంటాను, ప్రతి డినామినేషన్లో ఓ సత్యం ఉంది, ఖచ్చితంగా ఉంది. వాటిని ఆనుకొని మిగతావి పెనవేసుకొని ఉన్నాయి. ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు అన్నీ కూడా మిగతావి పెనవేసుకొని ఉన్నాయి. అవి మెల్లిగా పెకలించుకునే అవకాశం ఉంది. కానీ అంతకంటే ముందు ఆ ఆచారాల మీద దృష్టి పెట్టడం కంటే మీలో ఈ సత్యం ఉంది, మీ డినామినేషన్లో, మీ మినిస్ట్రీలో ఇది ఉంది అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడు అతను కూడా మనం చెప్పేది వినే ప్రయత్నం చేస్తాడు అని ఎప్పటి నుంచో చెప్తున్నా నేను. ఈ భూమి మీద సాతాను కొన్ని సత్యములనే ప్రతిపాదించాడు. ఎందుకు చెప్తున్నానంటే, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు. ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ మాట, చివరి లైన్లో ఆ మాట చాలా స్పష్టంగా ఉంది. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. ఏమిటంటండి? హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడు. సరే, కోట్ల సంవత్సరాల కాలము దేవునితో ఉండి, దేవుని పక్కనే ఉండి, దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని జ్ఞానంతో అతని హృదయం నింపబడే ఉండుంటుంది కదా, కోట్ల సంవత్సరాలు. ఇప్పుడు అతను ఏది మాట్లాడినా తన హృదయంలో నిండిందే మాట్లాడతాడు, కానీ ఇంకొకటి మాట్లాడే అవకాశం. ఇటు దేవుని ఉద్దేశాలు, దేవుని జ్ఞానం, సత్యం అతని హృదయంలో ఉంది, అదే టైంలో చీకటి కూడా అతని హృదయంలో ఉంది. ఇప్పుడు కలిపి చెరిపెడు బోధగా మారింది. అది ఎట్లా ఉందో తెలుసా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు. పైకి కవర్ ఏమో బ్రాండెడ్, లోనేమో నకిలీ. అలాగున పైన సత్యమే అనే కవర్ ఒకటి ఉండి లోన మాత్రం వాడి దురుద్దేశం ఉంది. అందుకే పౌలు గారు మాట్లాడుతూ మా బోధ కపటమైనది కాదు అన్నాడంటే, సాతాను బోధ కపటమైనది. సాతాను హృదయంలో దేవుని జ్ఞానం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. వాడికి చాలా సత్యములు తెలుసు. వాడు భూమి మీదకి వచ్చి అవే అప్లై చేశాడు, కొత్త ఏం అప్లై చేయలేదు. కాకపోతే వాడికి నచ్చిన మార్గంలో దాన్ని అప్లై చేసుకున్నాడు. ఆ అవ్వమ్మ దగ్గరకు వచ్చేసి దేవతల వలె అవుదురు అన్నప్పుడు ఆవిడ కూడా ఏం చేసింది? అవును, దేవతలు వస్తూ పోతున్నారు కదా, వాళ్ళలాగే అవ్వాలని తినేసింది పండు. దేవతలు ఉన్నారనేది బైబిలే ఒప్పుకుంటుంది. ఏ లోకపు దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం, దేవతలు అనబడిన వారు ఎందరూ ఉన్నాను, దేవుడు ఒక్కడే అనే మాట కూడా బైబిల్లో ఉంది. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవతలు అనబడిన వారు ఎంతమంది ఉన్నానో వాళ్ళందరినీ సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు అని అర్థం. సృష్టికర్త ఒక్కడే అనే నిర్వచనం అది. రేపు మనల్ని కూడా దైవములుగా మారుస్తాడు ఆయన. లేఖనములు ఎవరి యొద్దకు వచ్చిన వారు దైవములు అన్నాడు. ఆయన భార్య స్థానంలో పక్కనే కూర్చుండబెట్టుకొని ఆయన మహిమను, ఆయన సామర్థ్యతను, ఆయన బల సర్వ సామర్థ్యత కలిగిన శక్తులనిచ్చి విశ్వములో కొన్ని కార్యములు మన ద్వారా జరిగించబోతున్నాడు. మనల్ని కూడా దేవతగానే కొనియాడబడుతున్నాం. ఈ పేరు వాస్తవానికి సంఘం అక్కడ దేవతగా కొనియాడబడుతుంది అని సాతానికి ముందే తెలుసు. ఈ సత్యం ముందు తెలిసిన సత్యాన్ని ఇక్కడికి వచ్చి ముందే అప్లై చేశాడు. ఏం పేరు పెట్టాడు? ఇక్కడికి వచ్చి ఆ విశ్వలోకాలలో నిత్యత్వంలో సంఘానికి ఏ పేరైతే పెట్టబోతున్నాడో, ఏ బిరుదు ఇవ్వబోతున్నాడో ఆ బిరుదునే పేరుగా మార్చాడు. ఈ భూమి మీదకి వచ్చి ఏం పేరు? అది జగన్మాత. వాస్తవానికి ఆ పేరుకు సరైన అర్థం చెప్పండి. జగత్తుకు తల్లి. విశ్వానికి తండ్రి అయిన దేవుని భార్య మాత్రమే కదా విశ్వానికి తల్లి కావాలి. ఆ పోస్ట్ మనది యాక్చువల్లీ. అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేశాడు. మనం ఏమంటాం? జగన్మాత లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి సువార్థికులు మాట్లాడతారు. లేకపోవడం ఏంటి బాబు? ఆ అర్థం ఉంది, దానికి పరమార్థం ఉంది, కానీ ప్రస్తుతం చూస్తున్న రూపం అది కాదు. ఇలా సత్యాన్ని, అందులో సాతాను జతపరిచినటువంటి కల్పితాన్ని విడదీయగలిగి, సరిగా విరవగలిగి చూసిన రోజు నుండి సువార్థికుడు, బోధకుడు సత్యాన్ని స్థాపించగలుగుతాడు. మనం సాతాను చేతుల్లో ఉన్నంత మాత్రాన అది అపవిత్రమని భావించకండి. సాతాను చేతుల్లో పడినంత మాత్రాన అది అబద్ధం అని అంటే కుదరదు. నేను ఎప్పుడు చెప్తాను, దొంగ లెక్క చెప్పాడు అనుకోండి, 1 1 కలిపితే ఎంత బాబు అంటే 2 అంటాడు. ఎవరు చెప్పినా 1 1 కలిపితే 2. దొంగనా, వ్యభిచారియా, ఇంకొకట ఆ తర్వాత సంగతి. చెప్పింది సత్యమే కాబట్టి అది అంగీకరించాల్సిన బాధ్యత మనది. కానీ లేఖనములు, ఇప్పుడు నేను చెప్పిన వాటికి కొన్ని లేఖనాలు అడ్డొచ్చి నన్ను ఢీకొనే ప్రయత్నం చేస్తాయి. అవి కూడా నేను మీ ముందు పెడతాను.
అంతకంటే ముందు మీకు ఈ విషయం అర్థం కావాలి. వాడికి చాలా సంగతులు తెలుసు, సత్యము తెలుసు. తన హృదయములో దేవుని జ్ఞానం ఎంతో నింపబడి ఉంది. ఎన్ని సత్యములు తెలుసు అంటే దానియేలు కంటే ఎక్కువే తెలుసు. యెహెజ్కేలు గ్రంథం చూడండి 28:3. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములో నుండి వెండి బంగారములను తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీకు మర్మమైనది ఏదియూ లేదు. చాలా సంగతులు తెలిసిపోయినాయి ఈయనకి. దానియేలు కంటే ఎక్కువ సంగతులు తెలుసు. మరి ఇంత తెలిసినోడు ప్రజల్ని మోసం చేయడం చాలా ఈజీ. ఎందుకంటే చీకటి కూడా లోన చేరింది కాబట్టి చాలా సింపుల్గా ఇటు వాక్యము ఇటు చీకటి కుయుక్తి రెండు కలిసి పనిచేయడం ప్రారంభించినాయి. అలాగూ భూమి మీద సత్యమును చెరిపి సృష్టిని ఆరాధించడం నేర్పించాడు సాతాను. మీరు చూడండి, మన భారతదేశ ఇతిహాసాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాలలో, వేదాలలో ఉన్న సంగతులు మీరు చూడండి. 90% బైబిల్కి సామ్యత ఉంది. 90% బైబిల్కి సామ్యత ఉంది. ఇవన్నిటినీ సాతాను భూమి మీదకి తీసుకొచ్చేసి ప్రజలను మభ్యపెట్టుటకు బిరుదులను పేర్లుగా మార్చి ఇచ్చాడు. ఏమండి, వాస్తవానికి ఆకాశ గంగ అనేది ఏం చేస్తుంది అంటే మనుషుల్ని బ్రతికిస్తుంది. అది ఎక్కడెక్కడ పారునో అక్కడక్కడ సమస్తము బ్రతుకును. వాస్తవానికి ఆకాశ గంగ ఏమిటి? జీవజలం. ఆకాశ గంగకి మనం నానా అర్థాలు ఇంకా మిగతా పదాలు తీసుకుంటే చివరికి వచ్చేది ఏమిటంటే ఇది జీవాన్ని ఇచ్చే జలం అనే అర్థం వచ్చేస్తుంది, జీవజలం. నేనిచ్చు నీరు తాగితే మీరు ఎప్పటికీ దప్పిగోరని అన్నాడు. ఆయన జీవజల నది అయి ఉన్నాడు అన్నాడు. భారతదేశంలో కూడా త్రిమూర్తుల ప్రస్తావన ఉంది, బైబిల్లో కూడా త్రిత్వదేవుని ప్రస్తావన. ఇలా చాలా సామ్యత ఉంది. అంటే ఏమర్థమవుతుంది? సామ్యత ఉంది కానీ ఎక్కడో ఉద్దేశాలు మారిపోయాయి. ఎవరు మార్చుంటారు? దేవుడు ఒక్కడే అందరికీ ఒకే ఉద్దేశాన్ని పెట్టాలనుకున్నాడు. కానీ అందరూ ఒకటే అయితే ఖచ్చితంగా నేను పని చేయడం కుదరదు అని చెప్పేసి ఖచ్చితంగా విడిపోయిన వారి మధ్యలో వాడు దూరాడు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎదుటి మతాలలో, ఎదుటి డినామినేషన్లో ఉన్నటువంటి సత్యాన్ని కూడా అసత్యం అనడం దేవుని సత్యాన్ని అసత్యం అనడంతో సమానం అవుతుంది. వాడు దాన్ని వాడాడే కానీ అది వాని సొత్తు కాదు. వాడు దాన్ని వాడాడు అంతే. దాన్ని వాడుకొని ప్రజల్ని, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ వాస్తవానికి సత్యం అనేది ఏదైనా ఉన్నది దేవునిదే కానీ సాతానుది కాదు. కానీ ప్రస్తుతం సాతాను ఆ సత్యములను వాడుతున్నాడు. పై రూపములను చూపించి లోన జరిగించుకోవాల్సిన కార్యక్రమాలు జరిగించుకుంటున్నాడు. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. మీరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జాగ్రత్తగా చూడండి. వానిలో కొన్ని సత్యాలు ఉన్నాయని చెప్పిన నేనే, నాకే కౌంటర్గా నేను ఈ వచనాన్ని చూపిస్తున్నాను. నాకే క్లాష్ అన్నమాట. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. ఏమి లేదు? ఇప్పుడు నేనేమన్నా? మరి సాతానులో సత్యం అన్నాను. మరి నా టైటిల్కే ఈ వచనం గురిపెట్టేసింది. అదేంటండి కిరణ్ పాల్ గారు అంత మాట అన్నారు, లేఖనమేమో అసలు వానిలో సత్యమే లేదంటే మీరేంటండి అంత పెద్ద మాట అనేసారు, సాతానులో సత్యములని టైటిల్ పెట్టారు. ఇది ఎంతటి న్యాయం? చాలా న్యాయం ఉన్నది ఇందులో. ఇలాంటివి దేవుడు ఎందుకు పెడతాడని చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? అభ్యంతరాలు లేఖనములలో దేవుడు కావాలని ఇక్కడ కావాలనే పెట్టాడు. ఎందుకంటే ఫిల్టరేషన్ కోసం. అవును, ఇప్పుడు మీకు గుర్తుందా? శిష్యులు వచ్చి యేసుప్రభుని అడిగారు, ఎందుకయ్యా ఉపమాన రీతిగా బోధ చేస్తున్నాడు? ఏమన్నాడు? అందరూ అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎక్కడ వీళ్ళు తడుములారి కనుగొంటారేమోనని నేను ఇలా ఉపమాన రీతిగా బోధిస్తున్నాను. వాళ్ళు అసలు రక్షింపబడ్డమే నా తండ్రి చిత్తం కాదు, వారు నా తండ్రి నాటిన మొక్కలు కావన్నాడు. అందుకే లేఖనములలో ఉన్న సంగతులు ఒకటే చోట లేవు. యెహోవా వాక్యం కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట మనకు వచ్చును. ఈరోజు వరకు అలాంటి సూత్రాన్ని ఫాలో అవ్వనందు చేతనే ఇన్ని డినామినేషన్లు. ఇప్పుడు నేను వానిలో కొన్ని సత్యములు ఉన్నాయి అని చెప్పానే కానీ వాడే సత్యవంతుడు అనలేదు. అది గ్రహించాలి ముందు. ఆ మాటలో తేడా గమనించాలి. వానిలో కొన్ని సత్యములు ఉన్నాయంటే వాడు కొన్ని సత్యములను వాడుతున్నాడని చెప్పాను, కానీ వాడే సత్యవంతుడు అని చెప్పానా? కానీ ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే వాని యందు సత్యము లేదు. మరి నేను వానిలో కొంత సత్యం ఉంది అన్న మాటకి ఏమని వివరణ ఇచ్చుకోవాలి అంటే చాలా స్పష్టంగా ముందే చెప్పాను, వాడు సత్యమును వాడుతున్నాడు. మరి వానిలో సత్యం ఉందని నేను ఎందుకు చెప్పానంటే దానియేలు కంటే ఎక్కువ సత్యములు వారికి తెలుసు కాబట్టి.
దానియేలు కంటే ఎక్కువ సత్యములు వానికి తెలుసు, కానీ ప్రస్తుతం వానిలో సత్యము లేదు. వాడు సత్యము మాత్రమే వాడుతున్నాడు, వానిలో ఉన్నదంతా అసత్యము, అబద్ధము. చూడండి ఒకసారి, మీకు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం అవడానికి. సువార్త రాసిన ఇదే భక్తుడు పత్రికలో ఇలా అన్నాడు. యోహాను పత్రిక 1 పత్రిక 2:4. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు అబద్ధికుడు? ఆయనను ఎరుగము అని చెప్పుకున్నవారు అబద్ధికులు. ఇప్పుడు వాస్తవానికి వీని జననం, వీని బ్రతుకు, వీని ప్రతి అడుగు కూడా అక్కడి నుంచే కలిగింది కదా, వీని ఊటంతా అక్కడదే. కానీ ఏమంటున్నాడు? ఆయనేంటి నాకు నేనే అనే స్థాయికి వచ్చేసాడు. ఇది ఎలా ఉందంటే కోరాహులాగా ఉంది కదా. ఏవయ్యా మోసే, నువ్వేనా పరిశుద్ధుడో? నీతోనే దేవుడు మాట్లాడతాడు, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, నీతో మాకు అసలు సంబంధమే అబద్ధం. ఆయనను ఎరగము అని చెప్పినవాడు అబద్ధికుడు. అంత మాత్రమే కాదు, మీకు ఇప్పుడు ఇంకో మాట చెప్పాలి నేను. ఎందుకు నేను ఈ టాపిక్ ఎత్తుకోవాల్సి వచ్చింది అంటే, ప్రస్తుత క్రైస్తవులు, సువార్థికులు నోరు జారి కొన్ని అనవసరమైనటువంటి పదజాలాలు వాడడం ద్వారా లోకం క్రైస్తవ్యానికి అనవసరంగా వ్యతిరేకమవుతుంది. మొన్న ఒకసారి నన్ను ఒక ఆయన అన్నాడు, ఒక హైందవ సహోదరుడే, క్రైస్తవులు దేశద్రోహులు కాదు అనే మెసేజ్ గురించి మెసెంజర్లో మెసేజ్ పెట్టాడు. అన్నా, మీరు నిజంగా ఈ దేశంలో పుట్టారు, ఈ దేశ పౌరులు అయితే, ఈ దేశాన్ని నిజంగా మీరు ప్రేమిస్తున్నట్లయితే ఏది జై శ్రీరామ్ అనండి అన్నాడు. ఏమన్నాడు? నేను అన్నాను జై శ్రీరామ్ అని టైప్ చేసి పంపించా. వాడికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. సరే, నువ్వు అనుమన్నది నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అనుమన్నది నువ్వు యేసు రక్తమే చేయమన్నా. నేను అన్నాను అన్నాడు. చూసావా, నీకంటే మా హృదయం ఎంత విశాలంగా ఉందో అని చెప్పి, తొందరపడకు, నేను ఎందుకు జై శ్రీరామ్ అన్నాను చెప్తాను విను. జై శ్రీరామ్ అని ఎందుకు అన్నానంటే, శ్రీరామునిలో నా దేవుని లక్షణములు కొన్ని భూమి మీద కనబడ్డాయి నాకు. తండ్రి మాట విని వనవాసానికి వెళ్ళినట్టుగా క్రీస్తు కూడా తండ్రి మాట విని ఈ లోకంలో శ్రమ పడ్డానికి వచ్చాడు. భార్య కోసం వానరులందరినీ వేసుకొని యుద్ధం చేసినట్లుగా పశుప్రాయులైన మనుషులందరినీ వెంట పెట్టుకుని ఈరోజు మరలా దేవుడు తన భార్యని సంపాదించుకుంటున్నాడు కదా. మనుషులు మనం బుద్ధి లేని వాళ్ళమే కదా, పశుప్రాయులు. వానరుడైనటువంటి ఆంజనేయుడు భార్యను దేవడానికి సహాయపడ్డట్టుగానే పశుప్రాయులమైనటువంటి మనుషుల్లోనే కొందరు అగ్రస్థాయి అపోస్తలులు, ప్రవక్తల స్థాయి గలవారు ఈరోజు భార్యను వెతికి సంపాదిస్తున్నారు. ఇంకా ఇది ఇలా ఉండనిస్తే, సీతాదేవి ఆమె భూమాత కుమార్తె, మేము కూడా భూమాత కుమార్తెలు, ఎందుకంటే ఆత్మలు అక్కడి నుంచే వస్తాయి. ఇలా 10 పాయింట్స్ రాసి ఇందుకు నేను జై శ్రీరామ్ అని అన్నాను. ఎందుకంటే నా దేవుని లక్షణములు జై కొట్టాను నేను. అంటే మీరు ద్వేషించరా? ద్వేషించేదేం లేదు. మేము నిన్ను ప్రేమిస్తాం, నీ దేవుణ్ణి కూడా ప్రేమిస్తాం. వాళ్ళందరూ కలిసి యేసుని ప్రేమించాలి. ముందు సత్యమును ప్రేమతో చెప్పాలి. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటం కావాలి. అమ్మ జై శ్రీరామ్ అనేసరి అయిపోయింది, ఇక మనం అపవిత్రులం అయిపోయాం. ఎవరు చెప్పారు? బైబిల్లో ఉంది కదా, వారి పేర్లైనను ఉచ్చరించరాదు. నేను బైబిల్ చెప్పిన మాటకే పూర్తిగా లోబడే ఉచ్చరిస్తున్నా. తెలియబడని దేవుడనే బలిపీఠం పేరు పౌలు ఉచ్చరించినట్టుగానే వారికి తెలియని తత్వములను నేను ఉచ్చరించాను. నేను ఏదో దేవత పేరు ఉచ్చరించలేదు, నా దేవుని తత్వములు ధరించుకున్న ఓ వ్యక్తి పేరు ఉచ్చరించాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట, ఆయన జ్ఞాపకం చేసుకున్నా, అంతే. నా ఉద్దేశం వేరు, తన ఉద్దేశం వేరు. ఈ చివరి దినాల్లో అలా నడవడం మంచిది. ఎందుకు అంటే మీకు విషయం చెప్తాను. ఒక సువార్థికునికి సడన్గా ఒక ప్రేరణ కలిగి హిమాలయాల్లో ఉన్నటువంటి సాధువులకు సువార్త చెప్పాలనుకున్నాడు, అఘోరాలకు కూడా సువార్త చెప్పాలనుకున్నాడు. మరి వీళ్ళు సామాన్య మనుషులు పట్టించుకోరు కదా. వాళ్ళు ఈయన కూడా స్వామీజీ అయ్యి ఏమంటే మొత్తం మెడలో అన్నీ వేసుకొని కుంకుమ పెట్టుకొని బాగా అలంకరించుకొని గడ్డం పెంచుకొని వెళ్ళి వాళ్ళతో పాటే తపస్సు చేస్తూ అందరూ ఓం అంటే ఈయన యేసు రక్తం అంటున్నాడు. ఈయన తపస్సు చేసి 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 మరి మాట్లాడుకుంటారుగా పక్కన చాలా తెలివిగా జీవం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఒక్కడా అనేకులా ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. అలా మాట్లాడి 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 కొందరికి సువార్త చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. కక్ష చేతనైనను మిష చేతనైనను ఏ విధము చేతనైనను కొందరిని రక్షించడమే ధర్మశాస్త్రం అందున్నవాడు క్రీస్తు నుంచి బొత్తిగా కొట్టివేయబడి ఉన్నాడు. భక్తుడు ఎవరండి ఆ మాట రాసింది?
పౌలు గారు మళ్ళీ అదే ధర్మశాస్త్రం నెరవేర్చాడు, సున్నతి చేయించాడు దగ్గరుండి, తలనీళ్ళలు కూడా ఇప్పించాడు. ఎందుకు ధర్మశాస్త్రం వెంబడించామంటే ఆత్మను రక్షించడానికి. నువ్వు దాన్ని ఉచ్చరించడము అనే దాని విషయంలో నీ ఉద్దేశమే వేరు, బైబిల్ ఉద్దేశం వేరు. అర్థమైందా? ఆ మాటకు వస్తే జగన్మాత అనే పేరే ఉచ్చరించొద్దు, నిజంగా ఉచ్చరించొద్దా? మన దేశ నినాదం ఏమిటి? సత్యమేవ. మరి మనం సర్వసత్యమేవ జయతే అంటాం. గుర్తుంచుకోండి, మనం మంత్రములను ఉచ్చరించుటలేదు, ఉద్దేశములను ఉచ్చరిస్తున్నాం, భావమును ఉచ్చరిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తలో వివేకం అవసరమై ఉన్నది. ఈ భూమి మీద చాలా సంగతులు, చాలా సత్యములు ముందుగానే అప్లై చేయబడ్డాయి. 70% సత్యము సాతాను భూమి మీద అప్లై చేసేసాడు. 70% మర్మముగా భవిష్యత్తులో నెరవేరవలసిన సంగతులన్నీ అప్లై అయిపోయినాయి. వాటిని మనం అబద్ధం అన్నప్పుడు ఆ ప్రజలు సువార్తను అంగీకరించారు. కానీ అందులో ఉన్న పరమార్థం తెలుసుకున్న రోజు సువార్త జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏదనాలో ఏదనకూడదో చాలా తెలివిగా అనాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఇదొకటి, ఊరికే నోటితో అనిపించేస్తాడు. మీకు ఇంకో వచనం చూపిస్తానండి. కొరింథీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ మాట చూడండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూసారా? ఈయన క్షమించినా, ఏ పని చేసినా, ఇంకేం చేసినా కానీ సాతానికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నాడు. వాని తంత్రములను మనం ఎరుగని వారము కాము అన్నాడు. ఇప్పుడు మనకు విరోధంగా లేని పరిస్థితులను మనం ఎందుకు విరోధంగా భావించుకోవాలి కదా? మనకు విరోధంగా లేని పరిస్థితులు మన పక్షమందున్నవే. లూకాసు వార్త 9:50. అందుకు యేసు, మీరు వాని నాటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు విరోధి కానివాడు మన పక్షమందు ఉన్నవాడే. ఈ సూత్రాన్ని ఇలాంటి వాటి విషయంలో కూడా ఒకసారి అప్లై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఏది చేసినా సరే చివరికి వచ్చి ఏసే సరేనే అనేటట్టు చేయాలి. ఎందుకంటే కొన్ని సత్యములు, కొన్ని సంగతులు మన పక్షమందు లేని వారిలో కూడా ఉన్నాయి. అవి మన పక్షమైనవే. వారు మనకు విరోధులు గారు కాబట్టి వారి పక్షంలో ఉన్నవి కొన్ని మన పక్షమైనవే. మార్క్స్ వార్తలు కూడా అంటాడు చూడండి ఒకసారి 9:40లో, మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మనకు సాతాను విరోధి కానీ మిగతా మనుషులు ఎవరు విరోధులు కాదు. వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారి పండుగలు మనకు విరుద్ధమేమి కావు. మనకు లేఖనం దేన్ని నిషేధించిందో దాని విషయంలో జాగ్రత్త పడుతూ మిగతా విషయంలో వారిని రక్షించే ప్రయత్నం చేయాలి మనం. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఇందులో మరలా సొంత బుర్ర వాడారంటే మీకు నచ్చింది చేసేస్తారు. కాదు. లేఖనం దేన్ని వద్దంటుందో దాన్ని చేయకుండా ఉండి, లేఖనం మనకు ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చిందో అక్కడ మాత్రం తెలివిగా మనం సువార్త ప్రకటించాలి, జాగ్రత్త పడాలి. విశ్వాసం నేర్చుకోవలసిన సంగతులు ఇవన్నీ కూడా. ఇప్పుడు మరి సాతానులో సత్యం ఉందని చెప్పిన దానికి వివరణ ఇవ్వలేదే అంటే ఆల్రెడీ కొంత ఇచ్చాను, అయినా అర్థం కావాలి కాబట్టి ఇంకొకటి ఇస్తాను. యోహాను పత్రిక 1వ పత్రిక 3, 18, 19, 20 కలిసి ఉన్నాయి, చదవండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. ఎందువలన? కేవలం మాటతోనే కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించినందుకు సత్య సంబంధులు. ఇప్పుడు సాతాన్ దగ్గర సత్యం ఉంది కానీ ఏమి లేదు, మాట వరకే సత్యం ఉంది కానీ అది క్రియలో లేదు కనుక వాడు సత్య సంబంధి కాదు. సత్యం ఉంది కానీ క్రియలో లేదు. ఇప్పుడు సత్య సంబంధి ఎలా అంటావు? మరి సత్యం ఉందనాలా లేదా? ఉందనాలి, కానీ క్రియలో లేదు. ఏమనాలి మరి అప్పుడు? సత్య సంబంధి కాడు. అదే చెప్తుంది, వాని యందు సత్యం ఏమీ కానీ వాడి నోట సత్యం ఉంది. వాడు అదే చెప్పి మనుషుల్ని గరుడ దేవుణ్ణి మీరు పూజించవాలని అంటే బైబిల్లో కూడా గరుడ దేవుడు ఉన్నాడు, కెరూబులు ఉన్నారు. అమ్మో దేవుని దగ్గరికి వెళ్ళడం కంటే ఆ దేవుని దగ్గర ఉండే వాడి దగ్గరికి వెళ్దాం. దేవుని దగ్గరికి వెళ్ళాం, డైరెక్ట్ పూజారి దగ్గరికి వెళ్దాం. పూజారి మనకు అన్నీ చేసి పెడతాడు కదా. చాలా సంగతులు భారతదేశ నమ్మకాలలో, పురాణాలలో చేర్చబడి ఇంకా మనం ఉచ్చరించి చెప్పుకొని వివరించుకోలేని కొన్ని ఉన్నాయి. ప్రభు చిత్తమైతే దానికి దేవుడు ఇంకోలా వివరించే అవకాశం ఇస్తాడు. ఇవన్నీ వీడు ఎక్కడి నుంచి చూసుకొచ్చాడు? నిత్యత్వం అంతా దేవుని చర్యలన్నీ వీడు చూస్తూ వచ్చాడు. దేవుడు చెప్పాడు, ఏం జరగబోతుందో చెప్పాడు. దానియేలు కంటే ఎక్కువగా తెలిసిపోయినాయి. ముందే అప్లై చేసుకుని వీడు సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు.
ఇప్పుడు ప్రజలందరూ అదే అంటున్నారు, ఆల్రెడీ ఉంది కదా అంటున్నారు, కానీ రాబోయేది అదని గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకే యేసు వచ్చేసాడు అనే విషయం తెలియాలి వాళ్ళకి. ఆయన వచ్చి మరణించాడు, తిరిగి లేచాడు. మన కొరకు వస్తున్నటువంటి రక్షకుడు వచ్చేసాడు. వేదాల్లో చెప్పిన రక్షకుడు వచ్చేసాడు. దశావతారాలలో ప్రథముడు వచ్చేసాడు. నేను దశావతారాలను కూడా పక్కన పెట్టను, వాటిలో కూడా సత్యం ఉంది, అంగీకరించవచ్చు. ఇది అర్థమై మాట్లాడుతున్నాను నేను, అర్థం కాకుంటుంది లోకం. అందుకే భక్తుడు ఎవరి చేతను వివేచింపబడ్డాడు. క్రైస్తవ సమాజము తెలుసుకున్న దాన్ని చెప్పడం కంటే కూడా తెలుసుకున్నది ఈ లోకం మనం చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో ముందే జాగ్రత్త పడాలి. తెలిసిందల్లా చెప్పేసుకోకూడదు లోకంతో. మనం చెప్పినాక అటు నుంచి ఎలా ఉంటుంది రియాక్షన్ ముందే చూసుకొని జాగ్రత్త పడాలి. లేదంటే సంఘాలు పాడైపోతాయి, క్రైస్తవ్యం పాడైపోతుంది, లోకంలో ఇంకా సంఘం మీదకి నిందలు వచ్చేస్తాయి. అప్పుడు సువార్త మనమే ఆపిన వాళ్ళం అవుతాం. జాగ్రత్తగా వినండి. చివరి దినాల్లో ఉన్నాం. సాతాను తంత్రములను పసిగట్టి వాడి ఎత్తుకు పై ఎత్తేయాలి మనం. అదే వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే నేను ఈ మధ్యకాలం మొత్తంలో ఆల్రెడీ మన దేశం నమ్ముతున్నటువంటి ఆ నమ్మకాలలో నుండి నేను బోధ చేస్తున్నాను. ఇక్కడ బైబిల్లో ఉన్న సత్యాన్ని కూడా నేను మీ ముందు పెడుతున్నాను. కాబట్టి సాతాను క్రియలో ఏమి లేదు, సత్యం లేదు. అందుకే వాడు అసత్య సంబంధి. కానీ వాడి నోట్లో సత్యం లేదని కాదు, వాడు సత్యమే చెప్తాడు, ఏర్పరచబడ్డ వారిని కూడా మోసం చేస్తాడు. అయితే ఒక్క వచనం సత్యం కాదు, అనేక వచనాల సమ్మిళితమైనటువంటి సమగ్రతే సత్యం అవుతుంది. చూడండి, ఇంకొక వచనం చూద్దాం. ఇదే యోహాను పత్రిక 2వ అధ్యాయంలోనే 22 వచనాలు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు. అబద్ధము సత్య సంబంధమైనది కాదు. సరే, అదే అబద్ధికుడు సత్యాన్ని మాట్లాడుతుంటే అది సత్య సంబంధమైందే కదా. దాన్ని గుర్తిస్తున్నాను నేను. వాడు వాడినంత మాత్రాన మనం దాన్ని దూషిస్తుంటే మనమే వ్యతిరేకులం అవుతున్నాం సత్యానికి. కాబట్టి యావత్ క్రైస్తవ ప్రపంచానికి చెప్తున్నాను, భారతదేశాన్ని సువార్తతో నింపాలంటే భారతదేశ పద్ధతులు, ఆచారాలు, విధి విధానాలు అన్నింటినీ గౌరవించడం నేర్చుకోండి. గౌరవించడం వేరు, వెంబడించడం వేరు. నా దేశం గొప్పది అన్నానే కానీ నా దేశంలో ఉన్న ప్రతి ఆచారం సత్యము అనలేదే. మాటలకు అర్థం సరిగ్గా వినడం చేత కాకపోతే అన్నీ అపార్థమే అయిపోతాయి. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రతి మాటను వారు అపార్థం చేస్తున్నారు. కాబట్టి గుర్తెరగండి, సాతాను సత్యమునే మాట్లాడుతూ అసత్యంలోనికి ప్రజల్ని నడిపాడు. ఈ సత్యం ఏ సత్యం? భవిష్యత్ కాలంలో నెరవేరవలసిన సత్యం. కానీ ఈ భవిష్యత్ కాలం నీకు తెలియదు కాబట్టి ఇది సత్యమని కూడా నీకు తెలియదు. మరి ఇది సత్యమని నీకు తెలియనప్పుడు దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తావు కదా. అలా వ్యతిరేకించే ఇప్పటివరకు క్రైస్తవ్యం దేశద్రోహం అని పేరు పొందింది. అది సంగతి. ఇప్పుడు ఆ భవిష్యత్తు చూసినోడు వచ్చేసి లేదు ఇది కూడా సత్యమే, భవిష్యత్తులో నెరవేరే సత్యమని మనకు నేర్పిస్తే పౌలు గారిలా మాట్లాడతాం. మీరు తెలియక దేని యందు నమ్మిక ఉంచారో దాన్నే ప్రకటిస్తున్నామని. అది సువార్త. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. మనకు మాట ఇచ్చే తప్పుడు సత్యము నమ్మదగినది, మనల్ని ఖచ్చితంగా ఆయన రూపంగా మార్చి తీరుతుంది. దేవుని నియమము నమ్మదగినవి, అన్యాయమైనవి కావు. కొంత ఆలస్యం అవుతుంది కానీ అద్భుతం మాత్రం జరిగి తీరుతుంది. ఆలస్యానికి కారణం మనం, ఆలస్యానికి కారణం నక్షత్రాలు, ఆలస్యానికి కారణం గ్రహాలు, ఆలస్యానికి కారణం మన నోటి మాట. ఇలా రకరకాల కారణాలు అవుతాయి. వీటన్నిటిని అధిగమించడానికి నిత్యం మోకరించి ప్రార్థిస్తూ వాక్య సత్యాన్ని ధరించుకునే ప్రయత్నం చేయండి. దేవుడే చెక్కుతాడు, దేవుడే నడిపిస్తాడు, ఆయన అన్ని ఇస్తాడు, ఆయనే చూసుకుంటాడు. మనం ఆయనకు నమ్మకంగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, అత్యంత ఉన్నతమైన ఉద్దేశాలు మాకు అర్థమయ్యేటట్టు చేయడానికి మీరు మీ దాసుని వాడుకున్నందుకు వందనాలు. నిజమే, భవిష్యత్తు సంగతులు మాకు తెలియనప్పుడు అది ప్రస్తుతంలో కనబడినా సరే అది నిజమని మేము ఒప్పుకోలేం కదా. అలాగే ఈ రోజుకి ప్రభువా, భవిష్యత్తు అయిన అనేక సత్యములను సాతాను ముందే అప్లై చేయడం ద్వారా సత్యమునే మేము అసత్యమని పొరపాటుగా అతనిని బట్టే మాట్లాడేస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి త్రికాలములను కూడా గుర్తుపట్టగలిగిన సంఘముగా నీ సంఘం భూమి మీద వర్ధిల్లునుగాక. 3 కాలములను చూడగలిగినటువంటి త్రికాల సామర్థ్యత మాకు ఇవ్వండి. ప్రాప్త కాలజ్ఞతా సామర్థ్యత మాకు ఇవ్వండి. మమ్మల్ని మేము నీ చేతికి నీ అధికారానికి అప్పగిస్తూ ఈరోజు నేర్చుకున్నటువంటి ఐడియాలజీ, ఈరోజు నేర్చుకున్న ఆలోచన విధానపు జ్ఞానం సాతానీయమైన ప్రతి ఆలోచన చెరపట్టడానికి ఉపయోగపడును గాక. దయ చూపించమని యేసు పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండును గాక. సత్యాన్ని గెలుస్తారు, సత్యమే గెలుస్తుంది.
సర్వసత్యమేవ జయతే. ఆమేన్. అందరికీ వందనాలు.